ఒక్కొక్కడు 100 రూపాయలు వేసి గడ్డట్రా జల్లడటు లేట్ అవుతా అంటే దా మీరేంద్రా రైలు పట్టాలు కడతారు. బుద్ధున్నా అరా పెద్ద సిగ్గుండాలరా కొంచెం సిగ్గుండాలి. పెద్దోని పిల్లలందరితో పని చేపిస్తాను పెద్ద పెద్ద పని ఒక్క నిమిషం. అరే ఒకరు అందరూ ఏమంటారు అన్ని చూడండి అన్ని చూడని అందుకే ఉప్పు తెచ్చినాం గైస్. ఫస్ట్ ఉప్పు ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. మండే రోజు తినండి టమాటో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఫ్రెండ్స్ బియ్యం ఉల్లిగడ్డలు బగర్ మసాలా పచ్చిమిర్చి అన్ని కలిపి ఇవ్వాలి. మేము ఏం చేస్తాను అబ్బి ఏం చేస్తాను ఇవాళ బియ్యం చేస్తానా ఏం వండుకుంటున్నా మరి అది చెప్పు. చికెన్ కూర బగారన్నం. మంచిగా ఇద్దరు అన్నదమ్ములు లెక్క. అగో సిలిండర్ ఇంకో సిలిండర్ ఇది అంతా చూడు. చికెన్ బిర్యానీ ఏమవుతుందిరా? చికెన్ బిర్యానీ కాదని బగారన్నం. బగారన్నమా? మా అన్నయ్య గుండానే చెప్తాను నేను బగారన్నమాట. చెప్పురా ఏం చెప్తాను? పండుకోతి నీళ్ళు పోసినావు కదా అట్లా ఉండవా? బతుకులలో లేవు గాయస్. ఫ్రీడమ్ మన బతుకులలో లేవు గాయస్. ఎంత పోతారా దాంట్లో తెలుసా? ఇంతమంది వండినావు కదా. బానే ఏమైతే అది ఏంటిది అది? సారీ బగారాకు అంటారా? జల్దీ కానీ అమ్మా 9 అవుతుంది ఆల్రెడీ. అరే మీరు ఒర్రీరు అనుకో చేపల ఫ్రై మీకు పెడతా పక్క. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే ఈ పని అంటే క్లోజ్ హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఏంద్రా చెయ్యమని ఇరిగిందా? స్టైల్ మ్యాన్ యు నో. అరే ఎన్నిసార్లు తెరుస్తావురా నువ్వు మూత? ఇప్పుడే నమ్ముతాం గాయ్స్. సరిపోతుంది వీడు ఒక్కటి తినపోతే సరిపోతుంది. మిడకాయ పోయిరా. హ్యాపీ బర్త్డే. మీరు హత్యా ప్రయత్నం చేస్తున్నా చూస్తాను. ఇది బాగుంటుంది. సారీ గడ్డం అట్లకి ఇయ్యర్రా. అరే మంచిగా అవుతుంది కమల్ హాసన్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? అంటే రైస్ ఉడకలేదు కొంచెం జల్దీ కావాలని ఇట్లా స్టీమ్ పెట్టినాం మేము. ఇప్పుడు స్టీమ్ అంటే ప్లాస్టిక్ క్యాన్ పెట్టినాం మేము. ఇట్లా అట్లా తెలియకలా ఉన్నాం. కడుగు జల్దీ ఇంత లాగ్ ఇస్తాను. ఒక చికెన్ పోయినా అప్పుడు పోయినా ఇంకా వాళ్ళందరూ ఎట్లా వస్తారు చూడు ఒక్కొక్కడు. వీళ్ళు చూడు ముత్తైదులోకి వచ్చినట్టు ఎత్తారు. శ్రీమంతం ఫంక్షన్ అరేమనేది శ్రీమంతం ఫంక్షన్ బ్రో. వల్లవరాయ దేవి మీరు నాకు సహాయం చేయాలి. అందమైన ఆడవారికి ప్రాణాలే ఇచ్చేస్తాను. అగో చికెన్ మర్చిపోయి పబ్జి ఆడుతారు అందరు. ఇక్కడ అవుతారు రా మీరు సైంటిస్ట్ అవుతారు. వాటర్ చిల్లుతుంది. ఏ నడువు కానీ లేట్ అవుతుంది. ఆకలి అవుతుంది నాకు జల్ది కానీ. నీకు అన్న అయితే ఇప్పుడు చూసిన ఎంత అది వేర్రా. యాదగిరి గుట్ట. ఏంటి బ్రో అంత మాట కథ చికెన్ తినకుండా పోతాడు వాడు. నువ్వు అడిగిన వాడు తినకపోతే మనకి కిలో మిగులుద్దన్న. ఫస్ట్ అయితే ఇట్లా తగలబెట్టుకున్న ఆయిల్ వచ్చి మంచి ఆయిల్ పోసుకొని. అరే తర్వాత ఏంద్రా ప్రాసెస్? నిమ్మలమే అన్న చిల్లుతుంది అన్న. ఏంది బతకాలని ఉన్నది మాకు. నాకు కోసిన ఫీడ్ నేనేమన్నా వేసేయ్ అట్లా ప్లేట్ పడేరా.
ఇక్కడ కర్రేపాకు వేసుకోవాలన్నట్టు ఇప్పుడు ఇంక చెయ్యి ఇరిగింది పోరానికి. అరే పెద్ద పెద్ద సాల్ట్ బే ఇట్లా వేస్తారా నేనెంతరా పెద్ద పెద్ద బ్రదర్ మనం కాదు. మేము చికెన్ తినాలనుకుంటాను, ఉప్పు చికెన్ కాదు. మీరు వండొస్తారా? మీరు అంత ఆమాని వండుతారు. ఇది దుబాయ్ చెప్పండి మీరు మలేషియా. అరే ఆడికే పోమ్మరా, వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఎప్పుడైతే అల్లం వేసుకోవాలి మనం. చూసేసాన్ని అమ్మ గింత తాలని గంత పెద్ద డబ్బు ఎందుకు మీకు అసలు నాకు అర్థం కాదు. చూసేయమన్నాను సార్, మళ్ళీ లేకుంటే పొద్దున బాత్రూమ్ లో యుద్ధాలు అయిపోతాయి. ఊరిని దుంపదేగా విందుగాడు ఎక్కువ తింటాడు యుద్ధం అవుతుంది అంతే. గ్యాస్ అయిపోయింది. యాంటీబయాటిక్ బయోటిక్ యాంటీబయోటిక్ అది ఎక్కువేరా. సారీ అది యాంటీబయోటిక్ కాదు, యాంటీబయోటిక్. అన్నంగా పెట్టుకొని ఏం కాదు మళ్ళీ. కానీరా టమాటాలే. అరే ఇది ఈ పని ఇంకోసారి పెట్టకరా, నాకు కష్టమవుతుంది చూసి. గంట వాడాలారా దానికి కూడా ఒక తోడంతా ఈ తోడగొత్తుంది. అరే కింద మారుతుంది ఆల్రెడీ. నీళ్ళు పోసినవేంద్రా? బా చికెన్ ఇంకెంతసేపు అట్లా అవుతుందిరా? అయితే ఒక హాఫ్ అన్ అవర్. అరే ఎంత వేసుకోవాలి ఉప్పు? అంటే ఇది తీసుకోవద్దు. వేసే రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ప్రతిసారి చెయ్యి కూడా ఏందిరా? ఏమాడతాలేదురా అప్పని చూస్తాను. వేసేసాడు, బాగా వేసేసాడు. చెప్పకూడదు, చెప్పు చూపియం బ్రో, సీక్రెట్ అది. కాలుతాంది. తీరా మండుతున్నట్టుంది. మీ మమ్మీ వెళ్తుందా రే ఇప్పుడు? పోము రాదురా మరి. గుంజు అరే ఎందుకురా గుండు కొట్టేసిన ఎందుకురా? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక? అరే చికెన్ మసాలా చికెన్ మసాలా రా అది. ఎవర్రా నువ్వు ఇంత టాలెంట్? పందెలు ఎక్కువ వాడు పని చేస్తాడు రే. గేమ్లు ఆడతారేంట్రా కష్టపడి పిల్లాడు పని చేస్తుంటే. ఏం పర్లేదు మంచిగా కలిపయ్యా. వీళ్ళందరూ ఆకలితోటి చూస్తాళ్ళు. ఎంతమంది ఆకలితోటి చూస్తాళ్ళు చూడండి. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మోడు తిన్నాడు, ఎట్లున్నా రియాక్షన్? ఉప్పు ఉప్పు అంత ఓకేనా భయ్యా? ఉప్పులే ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసి కలిపింది మోడు. ఎంత వేయాలో కూడా తెలియదా నీకు? అవన్నీ అయితే నేను ఎందుకు అవుతానా చెప్పు. మరి ఎందుకు చేస్తానో ఏం చేయరానప్పుడు? ఏదో అట్లా వినగాని కోసం వాడు తింటా అన్నాడు కదా. వాడు 2-3 కిలోలు తినే రకం చూడు, లేట తప్పించుకుంటాడు. వీళ్ళకి పరదలు వేయడానికి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. అన్న నువ్వు మంచిగా చెప్పరా అన్న? దాని మధ్యలోకి రా. మళ్ళీ ఇంటికి పోయి కూడా తినాలి. నువ్వు కూడా నారా? మా ఇంట్లో అన్నం వేస్ట్ అయితే అని కొడుతారు మా ఇంట్లో. మా ఇంట్లో మళ్ళీ ఫిష్ కర్రీ. అది వద్దు. ఎవరికి ఏ లోటు వస్తే ఏం కాదు కానీ అభియానికి ఏ లోటు రావద్దు మరి. పేరు వస్తుంది మరి. ఇంటికాడ తినరా ఏ లోటు రాదు. ఫ్రిడ్జ్ లో పెడితే అయిపోన్నాం బా వేడిగా ఉన్నది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే ఏమనుకోరా తింటాను కానీ ఇక తింటా తిను. తినకరా నిజంగానే. ఇద్దరికి మిగులుతుంది. ఏంటిదిరా? హోటల్ పెడదాం. ఎందుకు? చెఫ్ సన్న టేస్ట్ అదిరిపోయింది.
అరే ఎట్లుందా కర్రీ ఎట్లా వండినరా వాడి సారి బానే ఉంది. నువ్వురా బాగుంది. ఫోన్ అయిపోయినట్టున్నా చెప్పురా రే అచ్చా ఏంది ఇది నీకు తెలియదా ఇంట్లో చెప్తాను ఏయ్ నోరు లేదా అమ్మపోయిందా సూపర్ బ్రో. ఏంది సూపర్ సూపర్. తిన్నావా అసలు నువ్వు చెప్పురా రే వద్దు నువ్వు చెప్పురా చేపల ఫ్రై కండి అయితే బెటర్. చేపల ఫ్రై కండి అయితే 100% బెటర్. రేపు కూడా చెప్పి ఏడోకు చెప్పురా ఎట్లున్నది రా తిన్నావు కారా దున్నా ఆ? అరే నువ్వు చెప్పురా అరే చిన్ను చీకు చెప్పురా అని పేరే చీకురా ఎందుకు నవ్వుతాను ఆలుగడ్డ బాగున్నది. ఆలుగడ్డ ఎందుకు వచ్చింది నీకు? చికెన్ బాగుంది. చికెన్ ఆయిల్ పాస్. బానే ఏంది ఆయిల్ పాస్. పాసారా పాస్ అయిందారా అది పాస్ అయిందన్న. అరే నువ్వు చెప్పురా రే పాస్. సేమ్ పాసా అరే కాపీ కొట్టొద్దురా అట్లా వేరే చెప్పు పాస్ అంటే బయట వేరే రావాలి. ఫార్వర్డ్ ఫార్వర్డ్. నువ్వేంటిదిరా స్కిప్. ఆ? అరే సిగ్నేచర్ స్టైల్ పనికిరా వీడ నోటితో చెప్పాలి చెప్పురా అరే ముద్ద ముఖం పెడతావేంద్రా అన్నీ చేసింది ఎవరు అసలు ఎవడు ఎవరు చేసి అసలు ఎవడు ఎవరు చేసిర్రు అసలు నీకు కూడా తెలియదా? ఫస్ట్ ముందు తీసుకురా ఎందుకురా ఒక పూలదండి చెప్తా ఏ ఏయ్, ఏయ్. వీడు 10 రూపాయల ఆర్టిస్ట్ వీడు చెప్పురా నీకెట్లా సూపర్. రెడీ 1 2 3 మొత్తుకోర్రా